DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా క్యాబినెట్ కొలువు తీరిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు సీఎస్ ఎవరు అనేటటువంటి ఉత్కంఠ వచ్చిన నేపథ్యంలో గతంలో కొనసాగినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మళ్ళీ 6 నెలల పాటు గతంలో ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నీరబ్ కుమార్కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఈ నెల 31తో క్లియర్ అయిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వానికి కాబోయే నూతన సీఎస్ పరిపాలనా గుండెకాయగా ఉన్నటువంటి సెక్రటేరియట్కి చీఫ్ సెక్రటరీ ఎవరు కాబోతున్నారు, ముఖ్యమంత్రి ఎవరితో లైజనింగ్ బాగుంటుంది, ఎవరి ద్వారా పరిపాలనా అంశానికి సంబంధించి పరుగులు పెట్టించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవహారాలు అనేటటువంటి ఆసక్తి అందరిలోనూ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో సిఎస్ పోస్టు కోసం కూడా చాలామంది సీనియర్లు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే ఒక్కొక్కరు పేర్లు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ 5-6గురిలో ఎవరికి ప్రయారిటీ ఇస్తారు చంద్రబాబు నాయుడు అనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కనుక మనం గమనించినట్లయితే విజయానంద్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఈయనకి బీసీ క్యాండిడేట్ కూడా, ఈయనకి బీసీ కార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్గా ఉన్నటువంటి విజయానంద్ ఎవరైతే ఉన్నారో విజయానంద్కు నెక్స్ట్ నవంబర్ వరకు కూడా ఆయన సర్వీస్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కనుక సిఎస్ పోస్టు ఇవ్వాలి అనేటటువంటి అంశం ప్రధానంగా తెర మీదకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన సీనియారిటీని కనుక పరిగణలోకి చంద్రబాబు నాయుడు తీసుకుంటారా, ఒకవేళ తీసుకోరా అనేటటువంటి ఊహాగానాలు కూడా తెర మీదకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కనుక విజయానంద్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు కనుక మనం గమనించినట్టయితే బీసీ కార్డు, అదేవిధంగా జెన్యూన్గా వర్క్ చేసుకుంటూ పోతారు, ఎక్కడ కాంట్రవర్సీ ఉండరు అనేది ఆయనకి ప్లస్ అయినటువంటి అంశాలుగా కనపడుతున్నాయి. అదేవిధంగా ఆయనకు సంబంధించి ప్రధానంగా మైనస్ అంశాలను కనుక మనం గమనించినట్లయితే ఈయన గత వైసీపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వన్ సైడ్గా పనిచేశాడు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో విద్యుత్తుకు సంబంధించినటువంటి ఒప్పందాల్లో, సోలార్ విద్యుత్తుకు సంబంధించి సెకీ ఒప్పందాల సందర్భంలో ఈయన ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పనిచేశారు అనేది క్లియర్గా చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ సెకీ ఒప్పందం సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్ల రూపాయలకు సంబంధించి ముడుపులు తీసుకున్నారంటూ కూడా దానికి సంబంధించినటువంటి అదానీ గ్రూప్కు సంబంధించి కేసులు కూడా నమోదైనాయి విదేశాల్లో కూడా. ఆ కేసులకు సంబంధించినటువంటి సెకీ ఒప్పందాల సందర్భంలో అప్పుడు కూడా విద్యుత్ శాఖ అధికారిగా ఉన్నారు, ప్రస్తుతం కూడా విద్యుత్ శాఖ అధికారిగా ఆయనే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అదానీ మీద ఇటు దేశవ్యాప్తంగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అదానికి ముడుపులు చెల్లించారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆరోపణలు ఉన్న తరుణంలో ఈ నేపథ్యంలో ఆయన పేరు పరిశీలనలోకి ఆంధ్రప్రదేశ్ సీఎస్గా తీసుకువస్తారా, ఒకవేళ తీసుకురారా అనేటటువంటి మీమాంస అందరిలోనూ నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ కనుక ఆయన్ని తీసుకుని వస్తే కనుక సీఎస్ చేసినట్లయితే కనుక ఈయన ఈ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అదాని 1700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ముడుపులు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అక్కడ కార్యదర్శిగా కొనసాగినటువంటి ఆ గతంలోనూ ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి విజయానంద్ అక్కడ కీలకంగా ఉన్నారు. ఈ ఒప్పందాల విషయంలో కీలకంగా ఆయన పనిచేశారు. ఇది వన్ సైడ్గా వైసీపీ యొక్క పూర్తి తప్పిదాలకి కారణమైనటువంటి వ్యవహారం అనేది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కనుక భావించినట్లయితే కనుక విజయానంద్ను సీఎస్గా తీసుకొచ్చేటటువంటి అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. వాటన్నిటిని కనుక పక్కన పెడితే కనుక ఖచ్చితంగా సీఎస్గా విజయానంద్కి అవకాశం ఇస్తారు. కానీ ఆయన మైనస్ అంశాలు ఏదైతే ఉన్నాయో జగన్ అక్రమాస్తులు, అదేవిధంగా అక్రమ వ్యవహారాలు, సెకీ ఒప్పందాలు, అదానీకి సంబంధించిన అంశాలు కనుక తెర మీదకు తీసుకువస్తే కనుక ఒకవేళ భవిష్యత్తులో వస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి సీఎస్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అది ఖచ్చితంగా
ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లోపం అవుతుంది కాబట్టి ఆయనకి అవకాశం దాదాపు ఇవ్వకపోవచ్చు. ఇక విజయానంద్ వ్యవహారాన్ని కనుక అట్లా పక్కన పెడితే కనుక మరో అధికారి సాయి ప్రసాద్. ఈయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావటం, అదేవిధంగా కొంత లో ప్రొఫైల్గా పనిచేయటం వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన సాయి ప్రసాద్ గారికి కలిసి వచ్చేటటువంటి అంశాలు. అదేవిధంగా గతంలో కూడా గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు సీఎంఓలో కూడా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ సాయి ప్రసాద్ ఉంది. అదేవిధంగా సిసిఎల్ఏలో కూడా పనిచేశారు. తర్వాత ఇరిగేషన్కి ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయనకి సిఎస్ అవకాశం ఉంటుందా అనేటటువంటి అంశాలు తెర మీదకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనం మైనస్ అంశాలను కనుక ప్రధానంగా మనం చర్చించినట్లయితే, ఈయన సిసిఎల్ఏ అధికారిగా ఉన్న సందర్భంలో సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఈ డాటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాటెడ్ ల్యాండ్స్ని కొనుక్కోవడానికి సంబంధించినటువంటి ఒక రిలాక్సేషన్ జీవో ఏదైతే ఉందో ఆ జీవో ఇచ్చిన సందర్భంలోనే సాయి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి జీవోని బేస్ చేసుకుని అప్పుడు ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి వందల వేల ఎకరాలు విశాఖపట్నం సరౌండింగ్ ప్రాంతాల్లో కొనుగోలు చేశారు అనేటటువంటి ఆరోపణలు బాగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే అక్కడ సాయి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఎగ్జంప్షన్ కారణంగానే జవహర్ రెడ్డి వందల వేలాది ఎకరాలు, అదేవిధంగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీగా కొనుగోలు చేశారు అనేటిది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఈ సాయి ప్రసాద్ గారు ఆయన అంతటా ఆయనే జీవో ఇచ్చారా ఎగ్జంప్షన్? అదేవిధంగా సీఎం ఆఫీస్ నుంచి గత సీఎంఓ ఆఫీస్ నుంచి సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఒత్తిడి మేళంగా సాయి ప్రసాద్ జీవో ఇచ్చారా? ఒకవేళ ఇది కనుక తెర మీదకు వస్తే సాయి ప్రసాద్ని కనుక సిఎస్గా తీసుకుంటే కనుక జవహర్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కొనుగోళ్లు ఏదైతే ముందే దీనికి సంబంధించినటువంటి జీవో రాబోతుంది అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ డాటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చౌకగా కొనుగోలు చేసినటువంటి సీఎంఓకి సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే మిగతా వైసీపీ నాయకులందరూ కూడా రేపో మాపో త్వరలో ఈ జీవో వస్తుంది ఎగ్జంప్షన్ జీవో అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు వందల వేల ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ జీవో వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఒక్కసారిగా 5 లక్షలకి కొనుగోలు చేసినటువంటి ఎకరం ఒక్కసారిగా 10 కోట్ల వరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పెద్దలకి సాయి ప్రసాద్ గారు మేలు చేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా సాయి ప్రసాద్ గారి మీద ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఆయన మీద ఉన్నటువంటి ఒక చిన్న హోప్ అయితే ఏంటంటే, గతంలో మొన్న ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ గెలుపు చెందటానికి సంబంధించి ఎంతో కొంత సహాయం చేశారు, కొంతమందితో కలిపి అనేటటువంటి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అది ఏ విధంగా జరిగాయి, ఎట్లా నిజమా అబద్ధమా అనే విషయం అయితే పక్కన పెడితే, ఈ విధమైనటువంటి అంశాలను సాయి ప్రసాద్ గారిలో ఉన్నటువంటి ప్లస్ అంశాలను తీసుకుంటారా, లేకపోతే ఆయన తీసుకుంటే కనుక సిఎస్గా తీసుకుంటే మైనస్ అవుద్దా రాష్ట్ర ప్రభుత్వానికి అనేటటువంటి అంశాలను కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. ఇక వీరిద్దరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి అధికారులు, వైసీపీ పార్టీ యొక్క ఎంతో కొంత ముద్ర డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పడినటువంటి అధికారులని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇంకా మరో అధికారి కనుక మనం చర్చించుకుంటే కనుక సిసోడియా. ఈ సిసోడియా ఎవరైతే ఉన్నారో ఈయన మోస్ట్ సీనియర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ సిఎస్గా. అయితే ఆయనకి ఇంకా సర్వీసు ఉన్న నేపథ్యంలో ఆయన కనుక సిఎస్ ఇస్తే కనుక దాదాపు 3-4 అధికారులు అందరూ కూడా రిటైర్ అయిపోతారు. అంటే అంత సీనియర్ ఉన్నటువంటి అవకాశం ఉంది 2 years పైన. ఈ నేపథ్యంలోనే ఈయనకి సిసోడియా గారికి ఉన్నటువంటి ఆయనకున్న ప్లస్ అంశాలను కనుక మనం గమనించినట్లయితే, సిసోడియా గారికి గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా అన్యాయం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. గత జగన్మోహన్ రెడ్డి ఈయన గవర్నర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఇప్పించారు. ఆ సందర్భంలోనే రకరకాలైనటువంటి ప్రభుత్వం మీద ప్రత్యేకంగా కొన్ని ఆరోపణలు చేశారు. వీటన్నిటి సందర్భంలో కూడా మొత్తం
సిసోడియా గారిని ఇక్కడ గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా హెచ్ఆర్డీకి ట్రాన్స్ఫర్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం దాదాపు హెచ్ఆర్డీలోనే ఆయన సర్వీస్ అంతా కూడా కొనసాగించినట్టు పరిస్థితి. ఆయన యొక్క సీనియారిటీ కానీ ఆయన యొక్క ఏదైతే ఉందో క్రమశిక్షణగా ఉంటారు, అదేవిధంగా ముక్కుసూటిగా పనిచేస్తారు, ఎటువంటి వివాదరహితుడుగా ఉన్నటువంటి సిసోడియాని పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నటువంటి రెవెన్యూకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు సిసోడియా పోషిస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో వన్ సైడ్గా నానా ఇబ్బందులు పడినటువంటి సిసోడియాని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆయనకి గౌరవ మర్యాదలు ఇస్తూ ఆయనకి అందలం అందించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. సిసోడియాకి మాత్రం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది అనేది ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయనకి ఇచ్చినటువంటి సపోర్టు అది అక్కడితోనే ఉంటుందా, మళ్ళీ సీఎస్గా వస్తుందా అనేటటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకి సీఎస్ ఇచ్చేటటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ తర్వాత కూడా ఆయనకి సీఎస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఆయనను సీఎస్ పదవి ఇస్తారా లేదా ఇవ్వరా అనేటటువంటి ఒక మీమాంస అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా అధికారుల యొక్క వర్షన్ కనుక చంద్రబాబు నాయుడు క్లియర్గా పరిశీలనలో తీసుకుంటారు కాబట్టి తాత్కాలికంగా సిసోడియా గారిని పక్కన పెట్టి మిగతా వారిలో ఎవరో ఒకరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అనేది ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. దాదాపు సిసోడియా గారి మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని తాత్కాలికంగా భవిష్యత్తు నిర్ణయాల దృష్ట్యా మిగతా అధికారుల దృష్ట్యా ఆయన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి మిగతా వారిలో ఎవరో ఒకరికి సీఎస్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇక సిసోడియా గారిని విషయాన్ని కనుక పక్కన పెడితే విజయానంద్, సాయి ప్రసాద్, సిసోడియా ఈ ముగ్గురు అధికారుల విషయాన్ని కనుక పక్కన పెడితే ఇక మిగతా అధికారులు ఉన్నారు. ఇంకో ఎవరైతే ఉన్నారో అనంతరాములు పేరు కూడా పరిశీలనలో ఉంది అంటూ కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరి అనంతరాములు గారు కూడా ఏమైనా అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది అయితే మనం వేచి చూడాలి. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం గతంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేనటువంటి విధంగా, అంటే ఆంధ్రప్రదేశ్ సర్వీస్కి సంబంధించినటువంటి అధికారులే అయినప్పటికీ కూడా వీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యవహారాలకి ఎప్పుడూ దూరంగా ఉన్నటువంటి ఢిల్లీలో సెటిల్ అయిపోయినటువంటి ఆల్మోస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వారిని తాత్కాలికంగా సీఎస్ చేసి వారితో కొన్ని అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపి వెంటనే రాజకీయ పునరావాసం లేకపోతే అధికార పునరావాసం ఏదైతే ఉందో వారికి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటం అనేది గత ప్రభుత్వం చేసినటువంటి వర్షన్. వారిని తాత్కాలికంగా సీఎస్గా పెట్టుకోవడం, 1 నెల 2 నెలలో 3 నెలలో వారితో కొన్ని పనులు చక్కబెట్టడం, ఆ తర్వాత ఆ అధికారికి ఏదో ఒక పోస్ట్ ఇవ్వడం, ఇది ఇంతకుముందు జరిగినటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలోనే సుమిత్రా దావరా కూడా పేరు కూడా వినపడుతుంది. ఆమె ఢిల్లీ నుంచి వస్తారా రారా, తీసుకొచ్చి ఒకవేళ సీఎస్ ఇస్తారా అనేటటువంటిది ఆ ప్రశ్నకి సమాధానం లేదు. అది ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టాల్సినటువంటి అంశం. ఇక ఫైనల్గా కనుక మనకి చర్చకు వచ్చేటటువంటి పేరు ఏదైతే ఉందో ఈ పేరు చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఎవరైతే ఉన్నారో తిరుమల కృష్ణబాబు. ఈ కృష్ణబాబు అనే అధికారి ఎవరైతే ఉన్నారో ఈయనకు సంబంధించినటువంటి అంశాలను కనుక ప్రధానంగా మనం చర్చించుకున్నట్లయితే కృష్ణబాబు లోకల్, నేను లోకల్ సినిమా టైపు. ఈయన ఆంధ్రప్రదేశ్కి లోకల్, ప్రస్తుతానికి ఉన్నటువంటి అందరి అధికారుల్లో కూడా ఆయన లోకల్, కృష్ణా జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. అదే కాక చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారి. ఈయన పనితీరు కనుక మనం గమనించినట్లయితే ఈయన్ని గత వైసీపీ ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి హెల్త్లో బాధ్యతలు అప్పగించినటువంటి వ్యవహారం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 6 నెలల నుంచి కూడా అదే హెల్త్ డిపార్ట్మెంటు సీఎస్గా కొనసాగుతున్నారు, స్పెషల్ సీఎస్గా. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనూ కూడా 2 ప్రభుత్వాల్లో కూడా అదే హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సీఎస్గా కృష్ణబాబు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈయన కనుక మనం గమనించినట్లయితే
ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పనిచేసేటటువంటి అధికారులు ఉండాలి, వారి ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి వ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ పాలక పక్షాలకు సంబంధించి. ఆ పరిపాలన ముఖ్యంగా ఉన్నటువంటి అధికారి కావచ్చు, దానికి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వానికి కూడా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కృష్ణబాబు చాలా దగ్గరగా పనిచేశారు అనేటటువంటి వర్షన్ ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా చాలా దగ్గరగా పనిచేస్తున్నారు అనేటటువంటి వర్షన్ ఉంది. ఒక రకంగా చూస్తే ఏ ప్రభుత్వం అయినా కూడా తాను మాత్రం నేను సిన్సియర్గా చేసుకుపోతాను అనేది కృష్ణబాబు యొక్క వర్షన్. ఇంకా ఇది కృష్ణబాబు గారికి యొక్క వర్షను. ఆయన కూడా ఇంకా 1.5 ఇయర్ దాదాపు ఈ టైంలో రిటైర్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎటువంటి వివాదాలు గత వైసీపీ ప్రభుత్వాలలో పనిచేసినప్పటికీ కూడా కీలకమైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో ఎటువంటి వివాదాలు కానీ లేకపోతే అవినీతి ఆరోపణలు కానీ కృష్ణబాబుకి రాలేదు. ప్రస్తుతం కూడా సిన్సియర్ ఆఫీసర్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది. అయితే ప్రధానంగా కృష్ణబాబుకు సంబంధించినటువంటి వర్షన్లో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి మేలు జరగలేదు, ఎటువంటి పనులు జరగటం లేదు, ఎటువంటి మేలు జరగటం లేదు అనేటటువంటి ఒక అపవాదు చంద్రబాబు నాయుడు యొక్క వర్గం పోషిస్తుంది. అందులో భాగంగానే ఒకవేళ ఒక వర్గం యొక్క ఆవేదన కనుక దృష్టిలో పెట్టుకుని ఒక సిన్సియర్ ఆఫీసర్కి కనుక ఉద్యోగం ఇవ్వాలి, లోకల్ అధికారికి ఇవ్వాలి, ఆయన మరో 1 సంవత్సరం తర్వాత రిటైర్ అవుతారు, సామాజిక వర్గానికి చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారి ఇప్పట్లో ఇక సీఎస్ అయ్యే అవకాశమే లేదు, ఆయన లోకల్, వీటన్నిటినీ కనుక పరిశీలనలో తీసుకుంటే కృష్ణబాబు ఆంధ్రప్రదేశ్ సీఎస్ అవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కృష్ణబాబుకి సంబంధించి పరిపాలనాపరమైన అంశాల్లో చాలా దిట్ట అని చెప్పాలి. ఆయనకి ఉన్నటువంటి అవగాహన కావచ్చు, ఆయనకి ఈ పరిపాలనకు సంబంధించిన కావచ్చు, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ల మీద ఉన్నటువంటి అవగాహన కావచ్చు, వీటన్నిటిని కనుక పరిశీలనలో తీసుకుని అదేవిధంగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం, అదేవిధంగా చంద్రబాబుతో కూడా చాలా కలిసి పనిచేసినటువంటి సందర్భం మొన్న విజయవాడలో వచ్చినటువంటి బుడమేరు వరదల సందర్భంలో కూడా ప్రత్యేకంగా కృష్ణబాబు యొక్క సేవలని చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన పరిపాలనా పరంగా కూడా, అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఆయన బెస్ట్ అనేటటువంటి అంశము అక్కడ కొంతమందిలో సీఎంఓ అధికారులు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మధ్యలో కూడా ఉంది అనేటటువంటి కొంతమంది చెప్తున్నటువంటి వర్షన్. ఈ అన్ని అంశాలని కూడా తెర మీదకి వచ్చిన సందర్భంలో ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో కాబోయే సీఎస్ ఎవరు అనేటటువంటి అంశానికి సంబంధించి కృష్ణబాబు పేరు తెర మీదకు వస్తుంది. కృష్ణబాబుకి దాదాపు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. సిఎస్ పదవి అనేది క్లియర్గా ఇచ్చే అవకాశం ఉంది. సిఎస్ కనుక ఇవ్వకలేని పక్షంలో కనుక ఆయన సీఎంఓకి చేర్చాలి అనేటటువంటి వ్యూహంలో అయితే భాగంగా అదేవిధంగా కొంతమంది యొక్క గట్టిగా పట్టుబడుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. పరిపాలనా పరంగా కనుక చంద్రబాబు నాయుడు ఎంత స్పీడ్గా ముందుకు వెళ్ళినా కూడా ఆయనకు సంబంధించినటువంటి అంశాలని కానీ ఆయనకు సంబంధించినటువంటి పాలనాపరమైన అంశాలను కూడా అదే స్పీడ్లో కూడా పరిపాలనాపరమైనటువంటి అంశాలను కూడా ముందుకు తీసుకువెళ్ళాలన్నట్టున్న అవసరం ఉంది. దాంట్లో భాగంగానే కృష్ణబాబుని కానీ మరికొంతమందిని ఇంకెవరైనా తీసుకుంటే కనుక బెస్ట్ అని కనుక సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వీళ్ళు భావించినట్లయితే కనుక కృష్ణబాబుకి కీలకమైనటువంటి పదవి త్వరలో వచ్చే అవకాశం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అందరూ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా స్థానచలనం జరిగినప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు ప్రస్తుతం కూడా అదే పోస్టులో కొనసాగుతడం అనేది
చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంటే ఆయన మీద ఉన్నటువంటి గుడ్ విల్లో భాగంగానే ఆయన అక్కడే ఉంచారు. ఆయనకి త్వరలోనే ప్రమోషన్ రాబోతుంది. ఆర్ సిఎస్ ఆర్ సిఎంఓ ఈ 2 పోస్టుల్లో కూడా కీలకంగా అయినటువంటి పోస్టులు. అందులోకి కృష్ణబాబుని తీసుకువెళ్తారనేటువంటి ఊహాగానాలు కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కృష్ణబాబు యొక్క సిన్సియారిటీ కావచ్చు, లేకపోతే వర్క్ హార్డ్ అనేటటువంటి అంశం కావచ్చు, కృష్ణబాబు లోకల్ అనేటటువంటి అంశం కావచ్చు, కృష్ణబాబు చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక వర్గం అనేటువంటి అంశం కావచ్చు, అన్ని వర్గాలని అందరినీ కలుపుకుని పోతారు అనేటటువంటి వర్షన్ కావచ్చు. ఈ అన్ని అంశాలను కనుక తెర మీదకి వచ్చినా అవి అన్ని అంశాలని పరిశీలనలోకి తీసుకున్న కృష్ణబాబుకి సీఎస్ అయ్యే అవకాశం కనపడుతుంది. మొత్తానికి ఇవన్నీ కూడా దాదాపు ఊహాగానాలే అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యలో ఎవరైతే ఉంటారో వారే సీఎస్ అవ్వబోతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, చంద్రబాబు యొక్క వ్యవహారం కావచ్చు, ఆయన ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఈ 6 నెలల తర్వాత పరిపాలనా పరంగా చాలా స్పీడ్ వస్తుంది. 95లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని మళ్ళీ చూస్తారు. అంత పరిపాలన స్పీడ్గా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. నిర్ణయాలు త్వరగా జరుగుతాయి. పాలన చాలా స్పీడ్గా ఉంటుంది అనేటటువంటి అంశం కూడా చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినటువంటి వర్షన్ నేపథ్యంలో ఆయనకు అనుకూలమైనటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన్నే సీఎస్గా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సీఎంఓలో కూడా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో అందులో కూడా కొంత మేరకు ప్రక్షాళన జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి సంకేతాల్లో కూడా అందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్లు అదేవిధంగా ఐపీఎస్లు కూడా ఆల్రెడీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగింది. కలెక్టర్లు ఎస్పీలు కూడా ఆల్మోస్ట్ జరిగిపోయింది. ఇక అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేటటువంటి ప్రక్రియలో ప్రధానమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని కూడా నియమించే అవకాశం త్వరలోనే జరగబోతుంది. అది జరిగితే కనుక పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలబడటానికి పరిపాలనని స్పీడ్గా తీసుకువెళ్ళడానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే కొత్త సీఎస్ ఎవరు అనేటటువంటిది తెర మీదకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కౌన్ బనేగా ఆంధ్రప్రదేశ్ సీఎస్, ఇది ప్రత్యేక విశ్లేషణ. దీనికి సంబంధించినటువంటి ఊహాగానాల నేపథ్యంలోనే ఈ ప్రత్యేక విశ్లేషణ చేయడం జరుగుతుంది. నమస్కారం.